హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. సో మార్నింగ్ లేవగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఈ క్వార్టర్స్ అయితే కనెక్టివిటీ బాగుంది అండ్ లోపల కూడా అన్నీ బాగున్నాయండి. మనం మంచిగా చదువుకుంటే ఇలాంటి అంటే ఇది ఓన్లీ ఆఫీసర్స్కే ఇస్తారంట ఇలాంటి రూమ్స్. అదే అనిపించింది, బాగా చదువుకుంటే మనకి దక్కాల్సిన గౌరవం ఎక్కడైనా దక్కుతూ ఉంటుంది కదా. ఇంకా లాస్ట్ 2 డేస్ అయితే వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదండి. గృహప్రవేశం వెనస్డే రోజు అయిపోయింది కదా. థర్స్డే ఫ్రైడే అయితే మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్, 102 ఫీవర్ వచ్చేసింది. థ్రోట్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చిందంట. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా ఆయనకైతే ఫీవర్ వచ్చేసింది. నాకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయిందండి. పక్కకి అపోలో ఉంటే ఇంకిద్దరం వెళ్ళి అపోలోలో చూపించుకున్నాము. దానివల్ల ఇంకా బాగా నీరసం అయిపోవడం వల్ల వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. నేను కొంచెం వెయిట్ కూడా తగ్గిపోయినట్టున్నాను. ఈ డ్రెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. నేను నార్మల్గా లార్జ్ సైజే తీసుకుంటాను డ్రెస్సెస్ ఏవైనా కూడా. బట్ ఈ డ్రెస్ ఇంకా మేబీ కొంచెం తగ్గినట్టున్నాను, లూజ్గా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా మార్నింగే హెడ్ బాత్ చేసేసి మేమైతే భవాని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ పిల్లలైతే మార్నింగే పంపించేశానండి. ఇంకా వాళ్ళకి ఆకలేస్తుంది అంటే అక్క వాళ్ళు మేమందరం రెడీ అయ్యేసరికి టైం పడుతుంది కదా. ఈ క్వార్టర్స్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ హౌస్ అయితే. బ్రేక్ఫాస్ట్కి రండి వదిన అని చెప్పింది. సరే అనేసి వెళ్తున్నాము. వీడియో నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఎండ్ వరకు కూడా చూడండి. నేను ఇక్కడ రెడీ అవుతూ ఉంటే దీక్షి ఏమో నాకు హెల్ప్ చేస్తూ ఉంది. దీక్షకి చాలా ఇంట్రెస్ట్ అండి, అంటే ఏమైనా మేకప్ ప్రొడక్ట్స్ అయినా కూడా రెడీ అవ్వడము ఇదన్నీ చాలా ఇంట్రెస్ట్. నేను చిన్నప్పుడు అలానే ఉండేదాన్ని, కానీ మధ్యలో ఎందుకో అండి ఇంకా ఇంట్రెస్ట్ అదంతా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కనీసం యూట్యూబ్ కోసమైనా కొంచెం రెడీ అవ్వాలి కదా అని రెడీ అవుతూ ఉంటాను. అందరం రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ నేనైతే అందరికీ ఇవాళ లంచ్కి ఇన్వైట్ చేశానండి. అంటే చాలా ఇప్పుడు అందరూ అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉంటున్నారు కదా. సో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్తే బాగుండు అనిపించింది. సాటర్డే రోజు కాకుండా నేను థర్స్డే ఫ్రైడే అలా ప్లాన్ చేశాను. ముందే అనుకున్నాము మా హస్బెండ్ నేను, అందరికీ అంటే గృహప్రవేశం మంచిగా జరిగింది కదా, అందరికీ మంచిగా పార్టీ ఇద్దాము అనేసి. బట్ మా హస్బెండ్కి ఫీవర్ తగ్గలేదు. దానివల్ల ఇంకా సాటర్డే రోజు అయితే పార్టీ అయితే ఇస్తున్నాము. పాపం అండి మా హస్బెండ్ ఫేస్ మొత్తం చిన్నగా అయిపోయింది. సో అసలు చూసారు కదా, చాలా వెయిట్ లాస్ అయిపోయారు. అంటే ఇంకా 2-3 డేస్ నుంచి ఏమీ తినట్లేదు. ఇవాళ కూడా మేమిద్దరం ఏమీ తినొద్దని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ మాకు జర్నీ ఉంటుంది కదా నెక్స్ట్ డే. అండ్ దానికి తోడు ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇదంతా అని చెప్పారండి. ఎందుకులే అనేసి మేమేం తినమని చెప్పాము. మా అందరికీ చెప్పానండి నేను 10-11 ఆ టైంకి లూలు మాల్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ మాల్లో కొద్దిసేపు అందరూ చూసేసి తర్వాత పక్కకే ఉన్న శ్రీకన్యకి వెళ్దాము అనుకున్నాము. సో శ్రీకన్యలో అయితే మనకి ఆంధ్ర టేస్ట్ ఉంటుంది కదా ఫుడ్, అలా అని చెప్పాను. బట్ మా అత్తమ్మ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అసలు రెడీ అవ్వనే లేదు. ఇంకా అందరికీ ఇడ్లీలు వేసేసారు, అందరైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అసలు ఎంత పిల్లలు మాత్రం ఈ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేశారండి. అందరు పిల్లలు ఒక 13-14 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్లో అయితే. ఇంకా ఇవాళ ఫస్ట్ టైం అంటే మా మామయ్య గారు నార్మల్గా రెస్టారెంట్కే రారు. ఫస్ట్ టైం అనుకున్నామంటే మామయ్య గారికి బాబాయ్ గారికి అంటే అన్నయ్య వాళ్ళ సతీష్ అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా, వాళ్ళిద్దరికి అండ్ అమ్మమ్మ గారు ముగ్గురు కొంచెం ఏజ్డ్ కదా, వాళ్ళు రారేమో, వాళ్ళకి ఇక్కడికే బిర్యానీ పెట్టేద్దాము అనుకున్నాను. కానీ వాళ్ళు వస్తాను అని చెప్పారు. ఫస్ట్ టైం మా మామయ్య గారు రెస్టారెంట్కి వస్తున్నారండి. ఇవాళ చాలామందికి ఫస్ట్ టైం రెస్టారెంట్. అసలు ఇంకా నేను చెప్పాను ఇచ్చేది మీ అబ్బాయే మామయ్య గారు పార్టీ, సో మీరు రండి అని ఇన్వైట్ చేశాను, కానీ ఇంకా లాస్ట్ మూమెంట్లో వస్తాను అని చెప్పారు. ఇంకా అక్కడ మామయ్య గారు ఏమో పన్ను నొప్పి వస్తుందంట. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము అన్నాము. బట్ అత్తమ్మ ఏం చెప్పారంటే ఇప్పుడు మళ్ళీ జర్నీ చేస్తాను కదా, ఆ పన్ను పీకించాలంట. వద్దమ్మా నాకు ట్రైన్లో కష్టమైపోతుంది మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు అని చెప్పారు. ఇవాళ మా అత్తమ్మ హ్యాపీనెస్కి అసలు అవతులే లేవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అంటే పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా హస్బెండ్ ఫేస్ అత్తమ్మ ఫేస్ సిమిలర్గా ఉంటుందండి. అండ్ మైండ్ సెట్ అయినా గుణాలైనా చాలా మ్యాచ్ అవుతాయి తెలుసా. ఇంకా మా మామయ్య గారేమో పౌడర్ వేయమని చెప్పారు, బొట్టు పెట్టమని చెప్పారు. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే పెడుతుంది, అదే అనుకుంటూ ఉన్నాను. ఇంకా నేనేమో తను ఆట పట్టించాను, వాళ్ళకే పెడతావా నాకు కూడా బొట్టు పెట్టచ్చు కదా అనేసి. తనకు అంత ఐడియా రాలేదంట. సో ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మెయిన్ పెద్ద టాస్క్ ఏమైపోయిందంటే వీళ్ళ ఇంటి నుంచి కేబిహెచ్పి అంటే కేబిహెచ్పికి అయితే చాలా దూరం అండి. అస్సలు క్యాబ్లకే పెద్ద ప్రాసెస్ అయిపోయింది. అందరినీ ఓన్లీ ఒక క్యాబ్లో 4 అంటే ఆటో అయినా క్యాబ్ అయినా 4 ఎక్కించుకుంటారు కదా.
ఎన్ని మల్టిపుల్ క్యాబులు బుక్ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలైనా కూడా వాళ్ళని కౌంట్ చేసేసి దింపేస్తున్నారండి. ఎక్కువ మందిని మేము ఎక్కించుకోము అలా అనేసి. ఇంకా మిగతా అందరికీ కూడా క్యాబ్లు అయితే బుక్ చేసాము. లాస్ట్కి నేను, సతీష్ అన్నయ్య, భవాని మేము ముగ్గురం కలిసి ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వీళ్ళందరినీ లూలుమాల్కి పంపిస్తున్నాను. నేను మధ్యలోనే రెస్టారెంట్ దగ్గర దిగిపోతానండి. ఎందుకంటే మనము ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నాము అంటే మంచిగా మనం ముందే అన్ని ప్లాన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే లూలుమాల్లోనే ఫుడ్ తినిపించేద్దాము అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ ఫుడ్ బాగోదు అండ్ అందరికీ అన్నీ నచ్చవు కదండి. మనకైతే కొంచెము కేఎఫ్సీ అలాంటివి ఏమైనా నచ్చుతాయి, కానీ అందరికీ అన్నీ నచ్చవు కదా. ఇంకా నాకేంటంటే కొంచెము చికెన్ స్టార్టర్స్, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఇవైతే ఇష్టంగా తింటారు కదా అనేసి ఇంకా వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి కాల్ కూడా చేశాను. బట్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. మా హస్బెండ్ ఏం చెప్పారంటే, నువ్వు ముందే దిగిపోయి మనకి ప్లేస్లన్నీ ఒకే దగ్గర రిజర్వ్ చేసేసాయి. పిల్లలు పెద్దలు కలిపి ఒక 45 మెంబర్స్ ఉన్నట్టున్నారు. అంతమందికి ఒకే దగ్గర ఉంటేనే కదా మనకు మంచిగా బెటర్గా ఉంటుంది అంటే. సో నేను ఇక్కడ దిగేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా హస్బెండ్కి చెప్పాను కదా, ఆయనకు నీరసంగా ఉందండి. ఇంకా మగవాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మన సపోర్ట్ ఉంటేనే కదా. ఇప్పుడు మా హస్బెండ్ ఇలా పార్టీ ఇద్దాము అనుకున్నారు, నేను కూడా ఓకే చెప్పాను. ఎందుకంటే లైఫ్లో చాలా థింగ్స్ మనం అనుకున్నట్టుగా జరగవండి. నేను అది నేర్చుకున్నాను. మా పేరెంట్స్తోని, మా మమ్మీతో తక్కువ టైం స్పెండ్ చేశాను. మా అక్కతో ఆ గిల్ట్ నాకు చాలా ఉండిపోయింది. ఈరోజు ఎలా ఉంటుంది, నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనం ఎప్పుడు చెప్పలేము. ఉన్నప్పుడు కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయాలి. అండ్ ఇలా అందరం ఒకే దగ్గర కలవడం చాలా రేర్ అండి. ఎక్కువ రోజులు ఎవరైనా ఎక్కడికి వచ్చినా కూడా వెంటనే అంటే వెళ్ళిపోవడము అండ్ ఇంత కుదరదు కదా. అండ్ నేను ఎలాగో చెప్పాను కదా, బెంగళూరులో ఏ ఫంక్షన్ చేయను, నేను అందరినీ కూడా బెంగళూరు రండి అని ఇన్వైట్ చేశాను. సో మేబీ నెక్స్ట్ హాలిడేస్కి ఒక 1 వీక్ అలా ట్రిప్ వేసుకోండి, మంచిగా బెంగళూరులో కూడా ఏమైనా చూసే ఉంటే అలా తిప్పుదాము అనేసి. ఇక్కడికి వచ్చేసరికి నేను 12కే వచ్చేసాను. ఇంకా జస్ట్ అప్పుడే ఓపెన్ చేశారు, ఇంకెవరు రాని కూడా రాలేదు. ఇంకా నేనైతే ఒక మొత్తం పెద్ద సీటింగ్ అయితే బుక్ చేశానండి. అది బుక్ చేయడం చాలా బెటర్ అయిపోయింది. ఎందుకంటే ఈ శ్రీకన్యలో చాలా కేబిహెచ్పి దగ్గర చాలా రష్ ఉందండి బాబు. నేను ముందే రిజర్వ్ చేయకపోతే అసలు మాకు ఇవాళ ప్లేసే దొరికేది కాదు, అంత క్రౌడ్ ఉంది. ఇంకా ఇదేమో 5th ఫ్లోర్లో ఉంది. ఇంకొకరిని తీసుకొచ్చి ఈ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను. అందరికీ ఈ యాంబియన్స్ చాలా బాగుందండి. ఫుడ్ కూడా అసలు హైలైట్. నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. పోనీలే, మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేసినందుకు ఫుడ్ బాగాలేదనుకోండి మనం డిసప్పాయింట్ అవుతాం కదా. అందుకే ఇంకా అందరు బ్యాచ్లు కాగా వీళ్ళందరేమో మాదాపూర్ నుంచి వచ్చారు, కొంతమంది చుట్టాలు అండ్ కొంతమందికి లూలుమాల్ బుక్ చేసాము. కొంతమంది ఇక్కడ మళ్ళీ అందరికీ క్యాబులు బుక్ చేసి అంతా గ్యాదర్ చేసుకొని అందరు వచ్చేసరికి 140 అయ్యింది. అప్పటికే ఆ రెస్టారెంట్ వాడు గట్టిగా నన్ను వేసుకున్నాడు కూడా. ఎందుకంటే నేను 12:30 నుంచి రిజర్వ్ చేసి పెట్టేశాను. అంటే వాళ్ళకి క్రౌడ్ ఎక్కువగా ఉందండి ఇవాళ. అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద సీటింగ్ ఇంకా వాళ్ళకి కొంచెం లాసే కదా. అందుకే సో ఫస్ట్ అయితే ఏదో చికెన్ ఆర్ఆర్ అనుకుంటా, చికెన్ వింగ్స్, ఇంకొకటి ఏదో స్టార్టర్లు, ఇవైతే ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఓన్లీ 35 మెంబర్స్కే సీటింగ్ ఇచ్చారు. మళ్ళీ ఒక 7-8 మెంబర్స్ మేము మిగిలిపోయాము. సరేలే ఇంకా మేము సెకండ్ బ్యాచ్లో తిందాము అనేసి ఇంకా వీళ్ళందరికీ ఏం కావాలి ఇవన్నీ సర్వ్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ ఓన్లీ ఇంకా నేను ఒక్కదాన్నే ఆర్డర్ ఇచ్చానండి. ఆయన చెప్పారు ఒక్కరే ఆర్డర్ ఇవ్వాలి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా మనకి ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు. మొత్తం ఆర్డర్లన్నీ కూడా నేనే ఇచ్చాను. ముందే చెప్పి పెట్టాను, మాకు ఈ ఐటమ్స్ కావాలి, మాకు ఫాస్ట్గా అవ్వాలి. ఎందుకంటే అప్పటికే 140 అలా అయిపోయింది కదా, మళ్ళీ లేట్ అయిపోతే కష్టం అనేసి నేను ముందే వాళ్ళకి చెప్పి పెట్టాను. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా సర్వ్ చేశారండి ఫుడ్ అంతా కూడా. అండ్ కొంచెం స్పైసీగా అలానే ఉంది. పిల్లలకి మళ్ళీ సపరేట్గా అంటే ఫుడ్ కూడా కొంచెం తక్కువ కారం ఉండేది అలా అయితే అవైతే ఆర్డర్ చేశాను. అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మెయిన్ అమ్మమ్మ గారు ఉంటారు కదా, సతీష్ అనే వాళ్ళ అమ్మమ్మ గారు, ఆవిడైతే ఫస్ట్ అంటే మేము నార్మల్గా వెళ్ళారు కదండి, చాలా బాగా తీసుకెళ్ళామమ్మ, చాలా హ్యాపీ అనేసి. అండ్ మా అత్త మా మామయ్య అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఏ పని చేసినా అయినా కూడా నా మనస్ఫూర్తిగా చేస్తాను. అంటే ఇక్కడికి వచ్చాక ఇదెంత అవుతుంది అలా అని కాకుండా నేను అంటే మనస్ఫూర్తిగా మనం డిసైడ్ అయిపోయాక ఒక పని అయితే చేస్తాను. చాలా బాగా అనిపించింది మా అందరికైతే. ఇంకా దీని తర్వాత అయితే లూలు మాల్స్లో గేమ్స్ ఆడిపిద్దాము. మా హస్బెండ్ దగ్గర కార్డు ఉందంట, భవానీ వాళ్ళ దగ్గర కూడా కార్డు ఉంది. ఇంకా వీళ్ళందరూ కూడా ఎప్పుడు అలాంటి మాల్లో గేమ్స్ ఆడరు కదా. సో ఫుడ్ తిన్నాకైతే అక్కడికైతే వెళ్దాము అని చెప్పేశాను.
ఇంకిక్కడ వీళ్ళందరూ కూడా ఫుడ్ అయితే తింటున్నారండి. మళ్ళీ అటు మా పిల్లలిద్దరు మాత్రం పాపం మా రిషిబాబు వర్షబాబు అయితే తినలేదు. పిల్లలకు కూడా కొంచెం సిక్ అయిపోయారండి. అంటే ఇన్ని రోజులు అయిపోయింది కదా, 1 వీక్ వెదర్ చేంజ్ అవ్వడము ఇదంతా అవ్వడం వల్ల వాళ్ళు కూడా కొంచెము సిక్ అయిపోయారు. ఇంకా పిల్లలకైతే నేనైతే హెవీగా పెట్టలేదు. ఇంకా వాళ్ళందరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ పిన్ని గారు బాబాయ్ గారు అయితే ఇంకా ఇవాళ నాన్ వెజ్ తినమని చెప్పారు. అంటే భవాని వల్ల అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళ కోసం అయితే పన్నీర్ జీడిపప్పు బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా బిర్యానీలోనైతే మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఇవి రెండే పెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ తినేసారు కదా, అండ్ ప్రాన్ అయినా ఇష్టంగా తింటారు కదా పిల్లలు అనేసి అంటే ఆ బిర్యానీ కూడా ఏం చేశారంటే కింద కొంచెం స్పైసీగా ఉంది, పైన ఏమో ప్లెయిన్గా ఉందండి. ఆ ప్లెయిన్ ఏమో పిల్లలు తినేసరికి కొంచెం స్పైసీనెస్ అదంతా కూడా కింద లాస్ట్ తీసుకున్న వాళ్ళకి వచ్చింది. కొంచెము శ్రీకన్య స్పైసీగానే ఉంటుందేమో. మా హస్బెండ్కి ఇష్టం అండి ఈ రెస్టారెంట్ అంటే ఇది ఇంకా పంజాగుట్టలో కూడా ఉందనుకుంటా. అక్కడ అంటే మేమిద్దరం ఒకసారి తిన్నాము, బాగా అనిపించింది టేస్ట్. ఇంకా మిగతా ఈ దగ్గరలో ఉన్నవన్నీ చూశాను కానీ ఇదే బెస్ట్ రేటింగ్ ఉంది. ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే అంటే ఫ్యామిలీతోని వెళ్ళొచ్చండి. ఇలా మంచిగా మనకి పెద్ద హాల్ కూడా ఇచ్చారు. ఇంకా వీళ్ళందరికీ థమ్స్అప్లు ఇప్పించిన టిన్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేసి ఇక్కడ లాబీలో కూర్చోబెట్టాను. ఎందుకంటే మా ఫుడ్ తినడం అయిపోలేదు కదా. మా అత్తమ్మేమో అక్కడ చిన్న బాబు ఉంటే ఆ బాబుతోనైతే ఆడుకుంటున్నారు. వీళ్ళందరినీ ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళాము. మనకి ప్రైస్ కూడా బడ్జెట్లోనే పర్ హెడ్ 500 అయ్యిందండి ఒక్కొక్కరికి. సో 42 మెంబర్స్, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఏమీ తినలేదు. సో అరౌండ్ 19,000 అలా అయితే బిల్ అయితే అయ్యింది. ఇంకా మేము తింటున్నాము. నేను, అన్నయ్య, సతీష్ అన్నయ్య, మా తోటికోడలు బావగారు అండ్ మా చిన్నత్తయ్య రాలేదండి. నేను రాను అని చెప్పారు. బట్ మా చిన్నత్తయ్య కూడా రమ్మని చెప్పాము. ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం సూప్ తీసుకున్నాము. అందరికీ సూప్ తీసుకున్నాంలేండి. ఆయనకి ఇంకా ఏమి పెరుగు అంటే ఇంకా నేను బిర్యానీలు స్టార్టర్లు ఏమీ తిననని చెప్పారు. కొంచెం వేడివేడిగా సూప్ తాగుతా కొంచెము గొంతులో బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అయితే సూప్ అయితే తీసుకున్నాము. సూప్ మాత్రం చాలా బాగుందండి నిజంగా. అంటే నేను ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారేమో కానీ ఫుడ్ మాత్రం హైలైట్గా ఉందండి. మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతోని ఇలా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే కర్డ్ రైస్ ఆర్డర్ చెప్పుకున్నాము. కర్డ్ రైస్ కూడా చాలా బాగుందండి. అంటే నార్మల్గా తినేదాని మీద మంచిగా థిక్గా అలా అయితే ఉంది. మా చిన్నత్తయ్య కూడా రమణత్తయ్య కూడా తినను అని చెప్పారు. ఆవిడ కూడా బయట ఫుడ్ పడట్లేదంట. ఇంకా ఆవిడకి కూడా మేము కర్డ్ రైసే తీసుకున్నాము. ఇంకా నేను అదే బాధగా అనిపించింది, అరే మీరు కూడా తినాల్సింది కదా. అంటే ఇంకా నయం లేండి, అందరికీ అంటే సాటర్డే కానీ అందరు మోస్ట్లీ నాన్ వెజ్ తినేశారు. మళ్ళీ వెజ్ అంటే ఏముంటుంది చెప్పండి, నార్మల్గా అంటే పన్నీరు అదే ఉంటుంది కదా, పెద్దగా ఐటమ్స్ కూడా ఉండవు కదా, సాంబార్ రైసు అలాంటివైనా కూడా. మా చిన్నోడు కూడా అలా కూర్చొని ఇంకా పిల్లలకి తినిపించి నేను జస్ట్ ఒక 2 చికెన్ స్టార్టర్ 2 ముక్కలు అలా తినేసి నేను కూడా ఓన్లీ పెరుగన్నమే తిన్నాను. అంటే బెటర్ అండి, మనకు బాగాలేను అన్నప్పుడు ఇంకా కొంచెము కర్డ్ రైస్ అలాంటివి తింటేనే బాగుంటుంది కదా. మంచిగా అందరం తినేసాము, భోజనము అంత హ్యాపీగా జరిగిందండి. ఫస్టే కొంచెం హడావిడి అయిపోయింది ఆ క్యాబులు బుక్ చేయడం, ఇది అంతా కూడా అంటే అంత ఈజీగా బుక్ అవ్వవు కదండి క్యాబ్లు. అండ్ ప్రైస్ అసలు అంటే ఈ ట్రాఫిక్ ఆఫ్టర్నూన్ టైం వల్ల అనుకుంటా అసలు క్యాబ్లకు కూడా చాలా గట్టిగా ప్రైస్ ఉంది. అంటే మాదాపూర్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ కదా. ఇంకా ఫుడ్ తినేసి లూలు మాల్కి వెళ్ళాము, చాలాసేపు గేమ్స్ ఆడుకొని మళ్ళీ మేమందరం ఇంటికి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయ్యిందండి. నేను ఈ పిల్లలందరినీ వేసుకొని ఒక క్యాబ్ ఎక్కేసానండి. బాబోయ్ అసలు వీళ్ళ అల్లరి చూడాలి. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి 1.5 అవర్ టైం పట్టేసింది. ఎంత అల్లరో, నాకు వాటర్ కావాలంటాడు, ఒక టాయిలెట్ వస్తుంది అంటున్నాడు, ఫుడ్ కావాలంటారు. నన్ను ఆట ఆడుకున్నారండి క్యాబ్లో అయితే. ఇంకా నేను, మా అత్తయ్య గారు, పిన్ని గారు మేము ముగ్గురం ఎక్కేసి పిల్లలందరినీ ఎక్కించేసుకున్నాము. గోల చేశారండి. అబ్బా డ్రైవర్ అయితే ఎన్నిసార్లు ఆపాలరా బాబో క్యాబు. అంటే అంత ట్రాఫిక్ ఉంది, వీళ్ళ అల్లరి, ఏడుపు, ఒకరేమో వామిటింగ్ వస్తుంది అంటారు. అసలు గోల చేసేసారండి. ఇంకా కానీ ఫస్ట్ టైం మేము వెళ్దాం అనుకోండి, ఈ పిల్లలందరికీ మళ్ళీ ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా ఇంటికి వెళ్ళి. అందుకే ఇంకా మేమైతే క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇంకా వెనకొచ్చే వాళ్ళకైతే చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల క్యాబ్లు అస్సలు బుక్ అవ్వలేదంట. నేను అప్పటికే చెప్పాను మా హస్బెండ్కి, మా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయండి. ఎందుకంటే మార్నింగ్ నుండి ఇంకా నాది మా హస్బెండ్ది ఇద్దరిది క్యాబులు బుక్ చేయడము ఇదంతా ఎక్కువ
ఎక్కువ యూస్ చేసేసరికి మా ఫోన్లు ఇద్దరి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అందుకే అక్కడైతే ఇంకా వేరే బావగారి ఫోన్ వాళ్ళు తీసుకొని షూట్ చేసాము. ఇంక ఇక్కడికి వచ్చాక నేనైతే అందరికీ దోశలు వేసేస్తున్నాను. మా అత్తమ్మ వేస్తానని చెప్పారు. పాప మా అత్తమ్మకి అప్పటికే కాలు నొప్పులు వచ్చేసాయంట. ఇంకా మీరు కూర్చోండి అత్తయ్య నేను చేస్తాను అనేసి అక్కడ ఫటాఫట్ చట్నీ చేసుకుంటూ దోశలు అయితే వేస్తున్నాను. టీ పెట్టిమన్నారు. సరే నేను పెట్టిస్తానులేండి మీరు అందరు కూర్చోండి అని చెప్పేశాను. పర్లేదండి. అంటే ఒకప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు ఇంకా నేనే అలసిపోవడము అలా చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, నేను కూడా పనులు నేర్చుకుంటున్నాను. అండ్ ఓపిక అంటే ఇంకా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక వస్తూ ఉంటుందేమో కదా. అక్కడ షానును వీడియో తీయమని చెప్పానండి. ఆ అమ్మాయి పర్లేదు బాగానే వీడియోలు షూట్ చేస్తున్నారు. అమ్మాయికి ఇచ్చేసి ఇంకా వీళ్ళైతే నన్నైతే వీడియో తీస్తూ ఉన్నారు. నేనేమో దోశలు వేస్తూ ఉన్నాను. వాళ్ళేమో వచ్చి ఇంకా దోశలు అంటే చట్నీ త్వరగా చేసేసే అమ్మ కొంచెం టీ కావాలి మాకు అనేసి పిన్ని గారు చెప్తూ ఉన్నారు. సరే ఆగండి. ఫస్ట్ అయితే ఆ పిల్లలు అప్పటికే ఆకలిస్తుందని ఏడ్చేశారండి పిల్లలందరూ కూడా. వాళ్ళకి అంటే నాకు తెలుసు కదా మా పిల్లలు ఎలా తింటారు, మిగతా పిల్లలు ఎలా తింటారు అనేసి ఇవాళ నేను చేసిన పీనట్ చట్నీ అందరికీ నచ్చేసింది. కారం తక్కువ వేసేసి మంచిగా దోశల్లో నెయ్యి వేసేసి చేశాను. శుభ్రంగా అందరూ తినేశారు. కానీ దోశపిండి తక్కువైపోయిందండి అందరికీ, అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి అంటే ఆ దోశపిండి సరిపోలేదు. ఇంకా మా అక్కేమో నేను ఉప్మా చేస్తాను, అత్తమైతే ఉప్మా చేద్దాము మిగతా ఇద్దరు ముగ్గురికి అని చెప్పారు. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇంకా ఆటలాడుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ నేను చెప్తున్నాను కదా మా పెద్దోడు చిన్నోడు అసలు ఫుల్ టైం స్పెండ్ చేశారు. ఇంకా వాళ్ళు బెంగళూరుకు వెళ్ళాక మళ్ళీ బాధపడిపోతారండి. ఇంకా అంటే అక్కడ ఎవరు ఉండరు కదా వీళ్ళకి 1 వీక్ 10 days బాగా మంచిగా అంటే పిల్లలు రావడము ఇటు రావడము అటు పోవడము తిరగడము ఇదంతా మంచిగా టైం పాస్ లాగా అలా అయితే అయ్యింది. అండ్ కొంతమంది అనుకుంటారేమో అనుష గారికి ఏంటి బాగా డబ్బులు ఉన్నాయి ఈవిడ బాగా ఖర్చు పెడతారు అనేసి చాలామంది కామెంట్స్ రాస్తూ ఉంటారండి. నేను ఒకటే మీ అందరికీ ఇప్పటికే నా మైండ్ సెట్ అర్థమైపోయి ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టడము ఇలా కాదు. నేను నా అనుకున్న వాళ్ళ కోసం అయితే నిజంగా ఖర్చు పెడతాను, నా దగ్గర ఉన్నా లేకపోయినా. అంటే ఈరోజు మనం అంటే ఈరోజు మళ్ళీ రాదు కదా అనేది నా ఫీలింగ్. అండ్ గృహ ప్రవేశం కూడా చాలా బాగా జరిగింది. అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అండ్ ఇవాళ ఫుడ్ బాగుండడము ఇదంతా కూడా నిజంగా అంటే ఆంబియన్స్ అదంతా కూడా అందరికీ హ్యాపీగా అనిపించింది. అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మెమొరబుల్ లాగా గుర్తుండిపోద్ది కదా. డే అయితే ఇలా గడిచింది. పాపం మా హస్బెండ్ అన్నయ్య అండ్ భవాని వాళ్ళకైతే ఇంకా లాస్ట్ క్యాబ్ కూడా బుక్ అవ్వలేదంట. వాళ్ళైతే పాపం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మెట్రో ఎక్కి నడుచుకుంటూ అలా అయితే వచ్చారు. ఇంకా పిల్లలేమో నాకు కావాలి దోశలు నాకు కావాలంటే ఒక్కొక్కరికి 1 by 1 అందరికీ అయితే దోశలు అయితే వేసేసానండి. ఇంకా అత్తయ్య గారికి వాళ్ళకైతే టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. మా పిల్లలకి ఇలా దోశ చట్నీ ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళే ఫుడ్ తినేస్తారండి. కొన్నిసార్లు బాగానే ఉంటారండి, కొన్నిసార్లు సతాయించేస్తూ ఉంటారు. కానీ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూర్చొని కూడా మంచిగా తినేసి ఆడుకున్నారు. అంటే ఇంకా కొద్దిసేపు టీవీ పెట్టుకొని చూశారు. ఇంకా అల్లరి అలా ఏం చేయకుండా ఇంట్లో పర్లేదండి మంచిగా ఆడుకున్నారు. మా డే అయితే ఇలా హ్యాపీగా గడిచిందండి. ఇంకా పిల్లలందరికీ వేయడం అయిపోయాక మళ్ళీ మా అక్క వచ్చేసి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశారు. తనైతే నేనైతే ఎక్కువగా ఈ ఎర్రనూకు ఉప్మా ఉంటుంది కదా అది చేసుకుంటామండి. ఇంక తెల్లనూకు ఉప్మా వాడడమే స్టాప్ చేశాను. ఎందుకంటే మా పిల్లలకి అది అంతగా నచ్చట్లేదు. ఏదో కొంచెము గట్టిగా పట్టేసినట్టు అలా అనిపిస్తుంది కదా. మా అత్తమ్మ ఏం చేశారంటే కార్లో రుచిబాబుని కూర్చోబెట్టుకున్నారండి కాళ్ళ మీద. నేను అప్పటికే చెప్పాను వద్దత్తమ్మ వాడు వెయిట్ ఉంటాడు అంటే మా అత్తమ్మ వినకుండా కూర్చోబెట్టుకునేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయంట. పాపం నీరసం అయిపోయారు. దానితో పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందిలేండి. ఆవిడ కాబట్టి అలా చేసేస్తున్నారు. అమ్మో మా వల్ల అయితే అంత అవ్వదు. అండ్ రేపు కూడా మళ్ళీ పనులు ఉంటాయి కదా. రేపైతే దేవుడికి నైవేద్యం పెట్టుకుంటున్నారు. ఇంకా బూరెలు వేయాలంట, గారెలు బూరెలు అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అలా అయితే చేస్తారు. కాబట్టి ఇంకా అత్తమ్మ అయితే మమ్మల్ని కొంచెం తొందరగానే రండి మీరు అంటే మేము అక్కడికి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, రండి అమ్మ అని చెప్పారు. సరే అత్తమ్మ మార్నింగే వచ్చేస్తాము. అండ్ మాకు జర్నీ కూడా రేపే అండి. బస్ బుక్ చేసుకున్నాము. మా బస్సు ఏమైపోయిందంటే అది ఏదో మియాపూర్ నుండి అంట. ఇంకా మేమైతే త్వరగా బయలుదేరాలి. అసలు కార్ వేసుకొని వెళ్తే సరిపోయిందండి. మేము అసలు అలా ప్లాన్ చేసుకోలేదు. కార్ వేసుకొని వెళ్తే ఇంకో కొంచెం బాగుండేది. అక్కడ అత్త కోడళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్త మీదని అంటారు, మా అక్క ఏదైనా చెప్తూ ఉంటారు. అంటే అక్క ఏంటంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారండి. అలా అనేసి ఏదో అలా ఏమి ఉండదు. అంటే ఏమైనా తన మనసులో ఏదన్నా అనిపించింది అనుకోండి చెప్పేస్తారు. బట్ నేను అలా కదా కొంచెము ఎందుకులే మళ్ళీ అనేసి అలా ఉంటూ ఉంటాను. కానీ ఇంకా ఈ డే మాత్రం ఇలా చాలా హ్యాపీగా గడిచింది. అందరూ కూడా హ్యాపీ అండి.
మేమిచ్చిన ఈ పార్టీ అందరికీ కూడా బాగా నచ్చేసింది. అక్కడ జీడిపప్పు అవన్నీ వేసేసి ఇంకా ఉప్మా అయితే చేశారు. మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మీ బావగారు ఏం చేస్తారు అనేసి చాలా మెంబర్స్ అడుగుతారు. ఇప్పుడు రొయ్యలు మేత ఉంటుంది కదండి, అక్కడ రొయ్యలు చేపలు ఉంటాయి కదా, వాటి ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ సీడ్కి మేనేజర్ అన్నట్టు, అంటే డిస్టిక్ లెవెల్లో మేనేజర్స్ ఉంటారు కదా, ఆ వర్క్ చేస్తారు. మేము అందరం కూడా అదే మాట్లాడుకుంటున్నాము, చేపలు రొయ్యల గురించే మాట్లాడుకుంటున్నాము అక్కడ. నాకు అదే నవ్వు వచ్చేసింది. ఇంకా పాపం మా హస్బెండ్కి అయితే ఇంకా పెయిన్ అయితే తగ్గలేదండి. మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కదా, అంటే హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 3-4 డేస్ లీవ్ పెట్టేశారు. పాపం బావగారు అందరం లీవులు పెట్టేసుకున్నామండి. ఎప్పుడు ఇన్ని డేస్ పెట్టుకోరు, ఫస్ట్ టైం ఇలా కలిసి వచ్చింది మా అందరికీ కూడా. ఇంకా అదే అత్తమ్మతో కూర్చొని ఆ చేపలు రొయ్యలు సీడ్ ఎలా ఉంటుంది, దానిలో జాబులు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఎంత బాగా ఆడుకుంటున్నారో చూసారు కదా. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతోనైతే ఏం చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. నా డ్రెస్ మీకు నచ్చితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాగుంది, క్వాలిటీ అంతా కూడా బాగుంది. నాకేమో ఇక్కడ పెద్ద పింపుల్ అయిపోయిందండి, అది అస్సలు తగ్గట్లేదు. అండ్ మొహం కూడా కొంచెం డల్గా అయిపోయింది కదా, ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదండి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాము. ఫీవర్లు అందరికీ తగ్గిపోయాయి. కానీ ఋషికి దీక్షికి వాళ్ళకి మళ్ళీ ఫీవర్ వచ్చేసిందండి నైట్ ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా వాళ్ళకైతే నైట్ పారాసిటమాల్ వేసి అయితే పడుకోబెట్టాను. మేబీ తిరగడము, వెదర్ చేంజ్ అది అంతటి వల్ల వాళ్ళకి ఫీవర్ వచ్చేసిందేమో. అందుకే ఇంటికి వెళ్ళాక పారాసిటమాల్ వేసేసాక కొంచెం అయితే తగ్గిపోయింది. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.